वामहे कविं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्लोकं चदुदां। वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति कं हन्ति कम्। वेद अविनाशिनं नित्यं यः एनम् अजम् अव्ययम् कथं सः पुरुषः पार्थ कं घातयति हन्ति कम्। यः ఎవరైతే ఏనం ఈ ఆత్మను అవినాశనం నిత్యం అజం అవినాశనము నిత్యము పుట్టుకలేనిది అవ్యయముగా వేద తెలుసుకుంటారో, ఎవరైతే ఈ విధముగా తెలుసుకుంటారో సహ ఆ పురుషుడు సహపురుష ఆ వ్యక్తి కథం ఏ విధముగా కం ఘాతయతి ఎవరిని చంపిస్తాడు, హంతికం ఎవరిని చంపుతాడు. సో చంపుతాడు చంపిస్తాడు అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కర్తృత్వము, స్వయంగా తాను కర్త అవడం కానీ లేదా హేతు కర్తృత్వము అంటాం, అంటే వేరొకరి చేత చేయించుట. రెండు రకాల కర్తృత్వము కూడా ఉండదు అని ఆనక్రియ కొన్ని ఉదాహరణకు మాత్రమే, అన్ని క్రియలకు ఈ ఈ మాటను మనము అన్వయించుకోవాలి అని చెప్పి అక్కడ ఆ ఆత్మస్వరూపమునకు కర్తృత్వము భోక్తృత్వము ఉండవు అన్న టాపిక్ ని ఉపసంహరిస్తున్నారు, సంహారం చేయడానికి చెప్తున్నటువంటి శ్లోకము. సో ఎవరైతే తన స్వరూపము కర్త కాదు భోక్త కాదు అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఏ విధముగా ఏ కర్మకైనా కర్త అవ్వడు అని శాస్త్రం. సో అయితే ఇందు మీద వచ్చిన డిస్కషన్ మొదలైంది. అది ఎక్కడి వరకు వచ్చిందంటే శంకర్లు కర్మలను అవిద్వాంసునికే విధించినది శాస్త్రము అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్న అక్కడ, నేను ఒక బండరాయిని ఎదుర్కొంటా ఉన్న బండరాయిని చూసి ఇది బండరాయి అని తెలుసుకున్నాను. బండరాయికి కర్తృత్వ భూతృత్వములు ఉండవు, అయితే నాకు కూడా లేకుండా పోయాయా అని నైయాయికుడి ప్రశ్న, లాజిషియన్స్ యొక్క ప్రశ్న. సో దానికి సమాధానంగా అది కరెక్ట్ కాదు ఆ ఆలోచన. ఎందుకంటే ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో, అంటే ఆత్మస్వరూపము తెలుసుకుంటారో అతడే ఆత్మస్వరూపం అయి ఉంటాడు. జ్ఞాని అనేది ఏమి ఉండదు, ఆత్మజ్ఞానమే ఉంటుంది, జ్ఞాని ఉండడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్న చోట ఇంకా జ్ఞాని వేరు జ్ఞానము వేరు అన్నటువంటి ద్వైతం ఉండదు, ఉన్నది ఒక్కటే ఆత్మజ్ఞానం. సో అదే చెప్పారు. దానికి సమాధానంగా ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ఎవడైతే విద్వాంసుడో అతనే ఆత్మ, ఆ రెండింటికి తేడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన స్వరూపం ఏమిటి అని ప్రశ్న వచ్చింది అనుకోండి, రెండు చాయిస్లు ఉంటాయి ఆన్సర్కి. నేను మన దేహము మనస్సు ఇంద్రియము బుద్ధి అహంకారము దేహము మనస్సు యొక్క సంఘాతము, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, నేను ఈ దేహము మనస్సు యొక్క సంఘాతంలో ఉన్నటువంటి చైతన్యము. ఈ రెండిట్లో ఆన్సర్ ఏదో తేల్చుకోవాలి. నేను దేహము మనస్సు యొక్క సంఘాతము అనుకునే ఆన్సర్ అయితే ఆ ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను దేహము అన్నటువంటి తాదాత్మ్యం నుంచి వస్తున్నది.
ఐడెంటిఫికేషన్ నుంచి వస్తుంది నేను ఫలానా. సో అది ఒక ఆన్సర్. రెండవ ఆన్సర్లో దేహం నేను, దేహము కాదు అంటే దేహము కంటే భిన్నమైనటువంటి దేహంలో ఉన్నటువంటి చైతన్యము నేను. అలా అనుకున్నప్పుడు కర్తృత్వ భోక్తృత్వము ఉండవు. నేను దేహము అనుకున్నప్పుడే కర్తృత్వ భోక్తృత్వము ఉంటాయి. అది అక్కడ అండర్లయింగ్ లాజిక్ అది. సో నేను దేహమును కాదు అనుకున్నప్పుడు విద్వాంసుడికి ఆత్మజ్ఞానమునకు ఏమీ తేడా లేదు. విద్వాంసుడే ఆత్మ, విద్వాంసుడే ఆత్మజ్ఞానం. నేను నేను చైతన్యము కాదు, నేను దేహము మనస్సు ఇంద్రియము ఎట్సెట్రా ఈ సంఘాతము అనుకున్న వానికి అనుకున్నవాడు ఆత్మ కంటే భిన్నముగా అనుకుంటాడు. నేను వేరు, ఆత్మ వేరు. నేను ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటాడు. అంటే ఏంటి? ఆత్మ ఒక థర్డ్ పార్టీగా నా నా అనుభవంలోకి రావాలి అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం చాలా మంది ధ్యానము అది చేసినప్పుడు చెప్తారు, నేను నాకు 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 ఏదో తెల్లగా కనిపించింది, నాకు ఏదో బ్లూగా కనిపించింది, అటువంటి అభిప్రాయం. అలా కనిపించింది ఏమి ఆత్మ కాదు, ఆత్మ అయితే అలా కనిపించింది. సో అటువంటి అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి. సో అలా అనుకున్నప్పుడు మరి దేహంకు నాకు ఆత్మకు తేడా ఉంది. నాకు ఆత్మ కనిపించాలి, నాకు పరమాత్మ కనిపించాలి, నాకు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అన్నటువంటి ఐడియాస్ ఉంటాయి. అలా ఉంటే కర్తృత్వ భోక్తృత్వములు ఉంటాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నాకు కనిపిస్తుంది. సో కర్తనై ఉన్నాను. కర్మ వేరేది ఉంటుంది ఆ క్రియలు. అలా కాకుండా నేను మనస్సు దేహము అనే సంఘాతంలో ఉన్నటువంటి చైతన్యము అనుకుంటే అది కర్త కాదు, ఆ చైతన్యం కర్త కాదు, ఆ చైతన్యము భోక్త కాదు. అందుకనే విద్వాంసుడే కర్తృత్వ భోక్తృత్వములు లేనటువంటి ఆత్మ. అందుకని శాస్త్రము చెప్పిన కర్మల యొక్క మాట ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. శాస్త్రము చెప్పినటువంటి కర్మలన్నీ కూడా అవిద్వాంసులకే కానీ విద్వాంసులకు విధింపబడలేదు అని లాస్ట్ సెంటెన్స్ క్లారిఫై చేశారు. చాలా సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్ నచ్చదు ఎవరికి. అంటే ఏంటి? వేదం చెప్పిన కర్మలన్నీ కూడా అవిద్వాంసులకే. అంటే నేను వేదం నేర్చుకున్నాను, నేను జీవితాంతం వేదంలో చెప్పినటువంటి కర్మలు చేశాను అంటే ఏంటి? ఇప్పుడు నేను అవిద్వాంసుని అంటారా అన్న ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే శంకర్ల సమాధానం అవును, మరి శాస్త్రం అలాగే చెప్తుంది అని చెప్తున్నారు. సో విదుష కర్మ అసంభవ వచనాత్. విద్వాంసునకు కర్మ అసంభవం, కర్మ అనేది ఉండదు. కర్మ జరుగుతుంది విద్వాంసుని ద్వారా, కర్మ చేయడు. అది డిఫరెన్స్. యాక్షన్స్ ఓన్లీ హ్యాపెన్, యాక్షన్స్ ఆర్ నాట్ డన్ అని అనేటటువంటి అవగాహన చాలా క్లియర్గా ఉంటుంది విద్వాంసులు. ఉదాహరణలు కూడా చెప్తున్నాం. శరీరంలో రక్త ప్రసరణ ఉంది, దానికి కర్త ఎవరు? శరీరంలో తిన్న భోజనమును అరిగించుకొనుట అనే క్రియ నడుస్తుంది, దానికి కర్త ఎవరు? శ్వాస పీల్చుకుంటున్నాం, దానికి కర్త ఎవరు? ఇలాగా మనం చుట్టూ మనలోని మన బయట ఉండే క్రియల్లో 99.99% వాటికి మనం కర్త కాదని తెలుస్తూనే ఉంటుంది. ఏదో కొన్నిటికి మాత్రం నేను కర్తను అని తలవి పెట్టుకుని కూర్చుంటాం బరువు. సో ఆ వివేకము విద్వాంసులకు ఉంటుంది అంటున్నారు. అందుకని విదుష కర్మ అసంభవ వచనాత్. యాని కర్మాని శాస్త్రాన్ని విధీయంతే. ఏ కర్మలైతే శాస్త్రము విధించిందో, శాస్త్రము అంటే ఇక్కడ వేదం, కానీ ఆ కర్మలను అవిదుష విదితాని అవి అవిద్వాంసునికే అజ్ఞానికే విధించారు అని ఇది భగవతః నిశ్చయ అవగమ్యతే. చాలా డైజెస్ట్ చేసుకుంటే చాలా కష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇది, ఒప్పుకోరు పట్టాను. అదే వస్తుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. ఈ పాయింట్కే మీమాంసకులు అంటే కర్మవాదులు మీమాంసకులు వాళ్ళకి కర్మయే ముఖ్యం. కర్మ చేయి అంటారు. కర్మ చేస్తే కర్మ యొక్క ఫలం వస్తుంది, దాన్ని అపూర్వము అంటారు శాస్త్రంలో, వేదంలో. ఈరోజు కర్మ చేస్తే దానికి అపూర్వం అంటే దానికి పుణ్యము. ఆ కర్మ చేసినందుకు ఒక పాజిటివ్ రిజల్ట్ మన బ్యాంక్ అకౌంట్ లో కూర్చుని ఈ శరీరం రాలిపోయి వేరే శరీరం అంటే దేవతా శరీరం అంటే స్వర్గంలోకి యోగ్యత ఉండే శరీరం కలిగితే స్వర్గానికి వెళ్ళి ఆ భోగాలను అనుభవిస్తారు. సో కానీ అది బ్యాంక్ అకౌంట్ లో పడాలి. అపూర్వము అంటారు. అంటే పుణ్యకర్మలు చేసి ఆ పుణ్యకర్మల యొక్క పాజిటివ్ బ్యాంక్ అకౌంట్ అపూర్వము మన అకౌంట్ లో ఉంటే ఈ శరీరము
వదిలేసిన తర్వాత వేరే శరీరం పుచ్చుకుని ఆ వేరే శరీరంలో ఆ భోగాలను అనుభవించవచ్చు. ఇది మీమాంసకుల మోడల్. సో వాళ్ళకి కర్మయే ముఖ్యం లైఫ్లో. వేదంలో కర్మకే ధర్మము అని పేరు. మీమాంసకులు ధర్మము అని ఎక్కడ పదం వచ్చినా ఆ ధర్మానికి వైదిక వేదంలో చెప్పినటువంటి కర్మ అని పేరు. అయితే ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఈ కర్మ చాలా సింపుల్ గా ఉంటుంది వేదంలో చూస్తే. వేదంలో ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే సంధ్యావందనం క్రియ యొక్క స్టెప్స్ ఒరిజినల్ గా అర్ఘ్య ప్రదానము, జపము, ఉపస్థాన మంత్రము అంతవరకే ఉంటాయి. కానీ అదేమవుతుందంటే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది పెరిగి 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 చాలా పెద్దదవుతుంది. అది కర్మ యొక్క నేచర్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కర్మ అలాగా దాని చుట్టూ బోల్డ్ అంత వ్యవహారం పెరుగుతుంది. పెరిగి చాలా పెద్ద క్రతువులు అయిపోతాయి. ఈరోజు మనం చూస్తూనే ఉంటాం చాలా క్రతువులు చాలా పెద్దవి, చాలా ఎఫర్ట్ పడుతుంది. సో అది దాని నేచర్. తప్పు రైట్ అన్నది కాదు తాత్పర్యము, అది దాని నేచర్, కర్మ యొక్క నేచర్. అది శంకర్లు చెప్పబోతారు, ఎక్కడ వస్తుంది ఆ మాట కూడా. అయితే మరి ఈ కర్మవాదులకి ఈ మాట నచ్చదు. సో వాళ్ళు ఆ మాటకి పూర్వపక్షాన్ని లేవనెత్తుతున్నాడు. ఇది ఈ పారాగ్రాఫు మీమాంసకుల యొక్క పూర్వపక్షము. ఆ మీమాంసకుల యొక్క పూర్వపక్షాన్ని శంకర్లు ఖండించారు. చాలా చాలా స్ట్రాంగ్ గా ఖండిస్తారు మీరు మీమాంసకుల పూర్వపక్షం అంతా కూడా. భగవద్గీత భాష్యంలో శంకర్లు చాలా చాలా స్ట్రాంగ్ గా ఖండించినటువంటి పూర్వపక్షం ఏంటంటే మీమాంసకుల యొక్క కర్మవాదుల యొక్క పూర్వపక్షం. అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనము అష్టావక్ర గీతో లేక బుద్ధుని వచనాల్లో చదివామనుకోండి, ఈ కర్మకి జ్ఞానానికి ఒక రికన్సిలియేషన్ చూపెట్టేట్టు. అంటే కర్మ యొక్క రిలవెన్స్ కూడా చూపెట్టాలి కదా. మరి అందరూ ఆత్మజ్ఞానులు అయిపోలేరు కదా. సమాజంలో ఎంతో కొంతమందే నేను ఈ శరీరము మనస్సు యొక్క సంఘాతము కాదు, నేను అందులో ఉండే చైతన్యము, అసలు ఈ మాట కరెక్టా అని మనం దీన్ని సిన్సియర్ గా పరిశీలించి చూద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మరి అప్పుడు శాస్త్రము అంత రిలవెంట్ గా అనిపించదు అందరికి. అంటే అందులో పాయింట్ అర్థం చేసుకునే ఓపిక ఎవరికి ఉండదు. మరి ఇది కదా పరిస్థితి సమాజంలో. మరి ఏదో చేయాలి కర్మని. సో కర్మ యొక్క ఒక రిలవెన్స్ కల్పించాలి. అసలు ఈ కర్మను ఖండిస్తారు, కర్మలను ఖండిస్తారు అందుకనే. కానీ కర్మ యొక్క రిలవెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ ఒక రికన్సిలియేషన్ తీసుకురావాలి కర్మకి జ్ఞానానికి. శంకర్ల ప్రయత్నం అది. అష్టావక్ర గీత అటువంటి పుస్తకాలు చదివితే అందులో ఈ ప్రయత్నం ఉండనే ఉండదు. భగవద్గీతలో ఉంటుంది ఆ ప్రయత్నం. కర్మకి జ్ఞానానికి రికన్సిలియేషన్ తీసుకురావాలి అనే ప్రయత్నం ఇక్కడే కనిపిస్తుంది. దానికి శంకర్లు కూడా చాలా చక్కగా దాన్ని రెండింటిని రికన్సైల్ చేయడానికి ఆయన ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. భాష్యం అంతా చదువుదాము. నన్ను విద్యాపి అవిదుషః ఏవ విధీయతే. నను విద్యాపి అవిదుషః ఏవ విధీయతే. సో నన్ను అంటే పూర్వపక్ష స్టేట్మెంట్ కి స్టార్టింగ్ ఎప్పుడు కూడా నన్ను అని మొదలవుతుంది సాధారణంగా. సంస్కృతంలో ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్ లో అది దాన్ని ఏమంటారు, రైటింగ్ గైడ్ లైన్స్ అనమాట. నన్ను అని మొదలైతే అక్కడి నుంచి పూర్వపక్షం అని. సాధారణంగా ఇతి చేత్ అన్న వాక్యంతో ఎండ్ అవుతుంది, అన్న పదంతో ఎండ్ అవుతుంది. ఒకవేళ ఇతి చేత్ లేకపోయినా కూడా లాజికల్ గా స్టేట్మెంట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఎండ్ అయినట్టు లెక్క. సో విద్య కూడా అది చూడండి, పూర్వపక్షం చూడండి ఎలా తీసుకొస్తున్నారు ఆర్గ్యుమెంట్. విద్య అపి అవిదుషః ఏవ విధీయతే. ఓకే, కర్మలు నువ్వు అవిద్వాంసునికి విధించి చెప్పారంటున్నావు కదా, మరి జ్ఞానం కూడా అవిద్వాంసునికి చెప్తున్నారు కదా. ఎందుకంటే జ్ఞానికి మళ్ళీ జ్ఞానం చెప్పాల్సిన అవసరం ఏముంది? జ్ఞాని అయిన వాడికి ఇంకా జ్ఞానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తున్నారు. విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్. పిష్టపేషణము అంటే పిండిని మళ్ళీ పిండి కొట్టుట అన్నారు అన్న ఫ్రేజ్ అనమాట. పిష్టపేషణము, పిష్టము అంటే పిండి, పేషణము అంటే పిండి కొట్టుట. పిండిని మళ్ళీ పిండి కొడతాం ఏమిటి? పిండిని మళ్ళీ పిండి కొట్టుట అనేది అనర్థం కదా. అనర్థము అంటే వేస్ట్ కదా, అనవసరం కదా. అది అలాగే
విదిత విద్యస్య తెలిసిన వాడికి, విదితునకు అంటే తెలిసిన వానికి విద్య, మళ్ళీ విద్య చెప్పుట ఇష్టపేషణము వంటిది కదా. సో విద్యా విధాన అనర్థక్యాత్ అంటే విద్యా విధానము అనర్థం అన్నెసెసరీ అయిపోయింది కదా. ఎందుకంటే వాడికి ఆల్రెడీ తెలుసు. జ్ఞానికి మరి మళ్ళీ జ్ఞానం చెప్పాల్సిన అవసరం ఏముంది, లేదుగా. సో అంటే ఏంటి, జ్ఞానం ఉన్న వచనములు కూడా అవిద్వాంసులకే చెప్తున్నారు, కర్మలు కూడా అవిద్వాంసులకే చెప్తున్నారు. మరి కర్మ ఏంటి, యోగులకు కర్మ ఏంటి, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అనేటటువంటి విభాగం ఏదైతే ఉన్నదో అది వ్యర్థమైపోయినది కదా. చూడండి, అది ఆర్గ్యుమెంట్ చూడండి ఎలా చక్కగా పట్టుకొచ్చాడు మీమాంస. లాజికల్ ఆర్గ్యుమెంట్. నువ్వేం చెప్తున్నావు, భగవంతుడు జ్ఞానులకు ఏమో సాంఖ్యయోగం అనే మార్గమును, జ్ఞాన మార్గమును, జ్ఞానం లేని వారికి కర్మ మార్గమును బోధించాడు అంటున్నావు. అవును. కర్మలేమో అజ్ఞానికి విధించారంటున్నావు. అవును. మరి జ్ఞానము కూడా అజ్ఞానికే విధించి ఉండాలి కదా, ఎందుకంటే జ్ఞానికి జ్ఞానము విధించడం అనేటటువంటిది అన్నెసెసరీ కదా. అవును. మరి అప్పుడు జ్ఞానికి జ్ఞానం లేని వాడికి తేడా ఏం మిగిలింది? కర్మలు అజ్ఞానికే చెప్పి జ్ఞానము అజ్ఞానికే చెప్తే మరి ఏదో రెండు మార్గాలని చెప్తున్నారు మీరు అని ఒక టెక్నికల్ అపోజిషన్ లేవనెత్తారు. తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే అవిదుషః కర్మాణి విధీయంతే న విదుషః ఇతి విశేషః న ఉపపద్యతే. విశేషః నోపపద్యతే. నోపపద్యతే అంటే నా ఉపపద్యతే. అది అక్కడ మరి అవిదుషః అవిద్వాంసునకు కర్మలు, విద్వాంసునకు కాదు అనే విశేషము అనే ఒక డిస్టింక్షన్ ఉపపన్నము కాదు కదా. ఎందుకంటే కర్మలు అవిద్వాంసునికే, జ్ఞానము అవిద్వాంసునికే అని తెలియదు. సో మరి మీరు చెప్పే ఆ విభాగం ఏదైతే ఉన్నదో అది ఉపపన్నమే కాదు, అది అసలు వ్యాలిడే కాదు. సో మీ ఆర్గ్యుమెంట్ తప్పు అని చాలా చక్కని సమాధానము. చాలా ఏంటంటే ఒక షార్ప్నెస్ ఆఫ్ ఇంటలెక్ట్ తో పరిశీలించినటువంటి సమాధానం, శంకర్లు చెప్పే సమాధానం చాలా బాగుంటుంది. సమాధానం చదువుదాం. సమాధానము నా అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే. అది అంటే ఎందుకు తేడా లేదంటున్నారు, బోల్డ్ అంత తేడా ఉంది అని చెప్తున్నారు. నువ్వు అన్న స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, మీ పూర్వపక్షము కరెక్ట్ కాదు. ఎందుకు? సంగ్రహ వాక్యం ఏంటి, అనుష్ఠేయస్య భావ అభావ విశేష ఉపపత్తే. అంటే చేస్తున్న వారి యొక్క మనస్సులో తేడా ఉంటుంది. అనుష్ఠేయం చేసేవారి యొక్క మనసులో తేడాను బట్టి విభాగం ఏర్పడుతున్నది. భావ అభావ అంటే చేస్తున్న, ఇప్పుడు నేను లెట్సే చండీ హోమం చేస్తున్నాను. ఆ చండీ హోమం చేయుట వలన దాని వెనకాల ఫలస్థుతి ఉంటుంది, బోల్డంత ఫలం ఉంది. ఆ ఫలము నాకు కావాలి. ఆ ఫలం కావాలని నేను చదువుకోవడం వల్ల తెలిసింది, ఏదో గురువులు చెప్పారు, లేకపోతే దేవీ పురాణం చదివాము, దేవీ పురాణంలో చెప్పి ఉన్నది ఈ విధంగా నువ్వు చండీ హోమం చేస్తే నీకు ఇటువంటి ఫలము కలుగుతుంది అని తెలుసుకున్నాను. అని తెలుసుకుని ఆ చండీ హోమానికి కావాల్సిన సంభారం అంతా చేసుకుని నేను కూర్చుని చేస్తున్నాను. అదేమి తేలిగ్గా అయ్యేది కాదు కదా. గోల్డ్ అన్ని వస్తువులు సేకరించాలి, పురోహితుల్ని వాళ్ళని రప్పించాలి, ఏర్పాటు చేయాలి, కూర్చోవాలి, 3-4 గంటలు హోమం చేయాలి. అదేమి తేలిగ్గా అయిపోయిన పని కాదు. ఇంత ఏర్పాటు చేసుకుని నేను ఆ హోమము చేయాలి. మరి అప్పుడు చేసినప్పుడు నువ్వు కర్తవ్య కాదు అంటే ఏం బాగుంటుంది? బాగోదు కదా. చేసేవాడికి కోపం వస్తుంది. అంటే నేను 20,000 25,000 ఖర్చు పెట్టి ఇవన్నీ పోగు చేసి ఇదంతా తెలుసుకుని నేను చండీ హోమం చేస్తుంటే, 10 మందిని పిలిచి భోజనాలు పెట్టుకుని నేను చండీ హోమం చేస్తుంటే నేను కర్తవ్య కాదంటావా అని చేసేవానికి నువ్వు కర్తవ్య కాదు అన్న మాట చెప్తే చాలా కోపం కూడా వస్తుంది. సో అక్కడ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, పర్స్పెక్టివ్ ఏంటి, నేను కర్తను. అది భావ అంటే ఒక కర్మ చేయాలి అనేటటువంటి ఒక కోరిక, ముందో కోరిక ఉంది. ఆ కోరిక తీర్చుకుందికి ఫలానా కర్మ అని
ఎక్కడో చదవగానో వినగానో తెలిసింది, ఎవరో గురువు చెప్పగానో తెలిసింది. తెలిసిన తర్వాత ఏర్పాట్లు చేసుకుని నేను జాగ్రత్తగా పకడ్బందీగా ఆ కర్మ చేస్తాను. ఆ కర్మ చేసి ఆ ఫలమును పొందాలనే ఆశతో చేస్తున్నాను కదా. మరి అక్కడ కోరిక లేకపోవడము, ఫలం మీద ఆసక్తి లేకపోవడము, కర్తృత్వం లేకపోవడము, భోక్తృత్వం లేకపోవడము అనే మాటలు పొసగవు ఆ కాంటెక్స్ట్ లో. సో ఆ కాంటెక్స్ట్ లో నేను కర్త అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఐడెంటిఫికేషన్ తో చేస్తాను. అది భావం. అది అవిద్వాంసుని యొక్క పర్స్పెక్టివ్. అది మరి విద్వాంసుని యొక్క పర్స్పెక్టివ్ అభావ విశేష ఉపపత్తి. విద్వాంసుని యొక్క పర్స్పెక్టివ్ అభావము. ఇప్పుడు గురుదేవులు లాంటి వాళ్ళు కర్మ చేస్తున్నారు అనుకోండి, చేస్తున్నా కూడా వాళ్ళకి మేము చేస్తున్నాము అనేటటువంటి ఆ అభిప్రాయం వాళ్ళ మనసులో ఉండనే ఉండదు. అది జరుగుతున్నది, ఆ కర్మ జరుగుతున్నది ఆ చుట్టూ, అంతే. చేస్తున్నదంటూ ఏమీ లేదు, సొంత సంకల్పం అంటూ ఏముండదు. అంటే పర్సనల్ బెనిఫిట్ తో కూడుకున్నటువంటి సంకల్పం ఉండదు. సమాజోద్ధరణకి సంబంధించినటువంటి సంకల్పం ఉంటే ఉండవచ్చును కానీ నాకు ఫలానాది సిద్ధించాలి అనేటటువంటి సంకల్పం అయితే అందులో ఉండదు. మరి సంకల్పం లేకుండా చేస్తున్నారుగా. వీళ్ళు మామూలుగా మనం పూజలో చెప్పే సంకల్పాలు ఏమీ కూడా అటువంటి వాళ్ళకు వర్తించవు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆ భావమే లేదు. సో మరి సంకల్ప అభావంతో చేస్తున్నారు. సో మరి ఎంత తేడా ఉంది. తేడా లేదంటావేంటి? తేడా లేదని ఎలా అంటున్నారు? ఒకనికేమో మనసులో నేను కర్త, నాకు ఈ ఫలము కావాలి అనేటటువంటి ఫలము యొక్క ఆసక్తి, దానికి కూడుకున్నటువంటి కర్తృత్వము, దానికి మూలమైనటువంటి నేను మనస్సు దేహము యొక్క సంఘాతము అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఇంత ఉంది అక్కడ. అప్పుడు ఆ ఫలాశక్తి కలిగింది. అది ఒక పర్స్పెక్టివ్. రెండో పర్స్పెక్టివ్ లో నేను దేహము మనస్సు ఇంద్రియం యొక్క సంఘాతము కాదు, నేను అందులో ఉండే చైతన్యము, నేను కర్తను కాను, నా చుట్టూ పనులు జరుగుతాయే కానీ నా దగ్గర పనులు జరుగుతాయే కానీ నేను పనులు చేయను అనేటటువంటి పర్స్పెక్టివ్. అప్పుడు కూడా మీరు చక్కగా కూర్చుని చండీ హోమం చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. చండీ హోమం చేయొచ్చు, చక్కగా నలుగురిని పిలవచ్చు, పురోహితులకి వాళ్ళకి బోళ్ళంత సంభావన సమర్పించుకోవచ్చు, చాలా ఆనందంతో హోమము చేయొచ్చు, పిలిచిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టచ్చు, అంతా చేయొచ్చు. కానీ పర్స్పెక్టివ్ నేను కర్తను కాను. ఇందులో ఈ హోమము నుంచి నాకు పర్సనల్ గా నేను పొందవలసినది ఏమీ లేదు. నలుగురికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేయడమే కానీ నాకు ఇందులోంచి రావాల్సినది ఏమీ లేదు. ఇంత తేడా ఉంది. ఇంత తేడా ఉంటే మీరు తేడా లేదని ఎలా అంటారు? అది తేడా. చూసారా? నేను కర్త అన్న భావము ఉన్నవాడికి వేదము ఓకే నువ్వు కర్తవా, మరేం పర్వాలేదు, కర్తవని అనుకో, అయితే ఈ కర్మలన్నీ చేసుకో అని కర్మ. కర్తృత్వం లేని వానికి నువ్వు కర్తవు కాదు, నువ్వు కర్తవు కావని తెలుసుకుని నువ్వేం చేయాలనుకుంటే నీకు ఏం నీ చుట్టూ ఏది జరిగితే దాన్ని నడిపించు అంట. సో ఇంత తేడా ఉంది. ఇంత తేడా ఉంటే నువ్వు తేడా లేదని ఎలా అంటావు? ఇది అవిద్వాంసునకు కర్మలు విధించినది, విద్వాంసునకు జ్ఞానము విధించినది అన్న విభాగం యొక్క తాత్పర్యము అని శంకర్లు చెప్తున్నారు. చాలా చక్కని అభిప్రాయం. ఎంత అంటే ఒక చక్కని పరిశీలన, ఒక షార్ప్నెస్ ఆఫ్ పరిశీలన అంటారా, దాంతో చేసినటువంటి ఇంత విషయాన్ని పైగా చూడండి ఎంత చక్కగా ఒక్క సమస్త పదంలో కూర్చిపెట్టారు. రెండే పదాలు ఉన్నాయి, అనుష్ఠేయస్య భావాభావ విశేష ఉపపత్తే. ఇంత కథ ఉంది లోపల. ఆ భావాభావ విశేష ఉపపత్తే అన్న సమస్త పదం. అదే ఇప్పుడు చక్కగా మిగిలిన పారాగ్రాఫ్ అంతా దానికి ఎక్స్ప్లెనేషన్. అది సంగ్రహ వాక్యము. దాని యొక్క వివరణము చదువుదాం. వివరణము: అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం. అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం. అగ్నిహోత్రాది కర్మ అనేక సాధన ఉపసంహార పూర్వకం అనుష్ఠేయం. కర్త అహం మమ కర్తవ్యం ఇత్యేవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః యథా అనుష్ఠేయం భవతి. సో అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞాన ఉత్తర కాలం. ముందు వేదం చదువుకున్నాడు,
ఒక కుర్రాడు గురుకులానికి వెళ్ళి వేదం చదువుకున్నాడు. ఆ వేదంలో అగ్నిహోత్ర కర్మ చేయము అని ఉంది. ఏమవుతుంది అగ్నిహోత్రము? యావత్ కాలము జీవితకాలము అగ్నిహోత్రము చేస్తే మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందుతావు అని వేదంలో రాసి ఉంది. అది చాలా బాగుంది. అది తెలుసుకున్నాడు. అది తెలుసుకుని జీవితాంతం అగ్నిహోత్రం చేస్తుంది. మరి అగ్నిహోత్రం చేయాలంటే ఉత్తినే అవుతుందండి. జ్ఞాన ఉత్తర కాలం అగ్నిహోత్రాది విద్యర్థ ఆ విధి యొక్క ఫలం ఏమిటి? విద్యర్థ జ్ఞాన ఉత్తర కాలం. విధి ప్లస్ అర్థ విద్యర్థ. అగ్నిహోత్ర ఆది అగ్నిహోత్రము మొదలగు విధి ప్లస్ అర్థ విధులు తెలుసుకున్న తర్వాత జ్ఞాన ఉత్తర కాలం. ఉత్తర కాలం జ్ఞానం అంటే అది తెలుసుకున్న తర్వాత పుట్టినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతో ఏం చేస్తాడు? అగ్నిహోత్రాది కర్మ అగ్నిహోత్ర మొదలగు కర్మలను అనేక సాధన ఉపసంహార పూర్వకం అనుష్ఠేయం. దానికి కావాల్సినటువంటి సాధనాలన్నీ పోగు చేసుకుని అనుష్ఠేయం చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఏదో ఒక ఫలానా దీక్ష పుచ్చుకున్నాం గురువుల దగ్గరికి వెళ్ళి ఆ దీక్ష పుచ్చుకుని ఆ మంత్రము ఆ జపము చేయాలంటే దానికి కాస్త ఏదో సంభారం దానికి కావాల్సిన సాధనాలన్నీ పెట్టుకోవాలి. పొద్దున్న లేవాలి టైంకి, ఆ టైంకి స్నానం అది చేయాలి, మడిగా వస్త్రాలు అవి కట్టుకోవాలి, అక్కడ పూజ గదిలోనో ఎక్కడ కూర్చోవాలి, కూర్చుని జపం చేయాలి. మరి దానికి ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుని అనుష్ఠేయం చేయాలి. అలాగే కదా చేస్తారు. అదే చేసి చెప్తున్నారు. చేసి మనసులో భావం ఎలా ఉంటుంది? కర్త అహం, నేను కర్తను. మరి ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, అందుకని కర్త అహం, నేను కర్తను, మమ కర్తవ్యం, ఇది నా కర్తవ్యము అనేటటువంటి ఇత్యేవం ప్రకార విజ్ఞానం. మనసులో ఇటువంటి భావము ఉన్నటువంటి మనిషి ఎవరు? అవిదుష అవిద్వాంసుడు. యథా అనుష్ఠేయం భవతి. ఏ విధంగా అయితే అవిద్వాంసుడు అంటే నేను దేహాది సంఘాతంలో, దేహము మనస్సు యొక్క సంఘాతంలో ఉన్న చైతన్యము కాదు, దేహము మనస్సు సంఘాతమే నేను అనేటటువంటి అభిప్రాయం ఉన్నవాడు అవిద్వాంసుడు. అవిదుష యథా అనుష్ఠేయం భవతి. ఏ విధంగా అనుష్ఠేయం చేస్తాడో. ఆన్ ది అదర్ హ్యాండ్ తు తథా నతు తథా నతు తథా తథా న జాయతే న జాయతే ఇత్యాది ఆత్మస్వరూప ఇత్యాద్ ఆత్మస్వరూప ఇత్యాది ఆత్మస్వరూప ఇత్యాది ఆత్మస్వరూప ఇత్యాది ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తర కాల భావి కించిత్ విద్యర్థ జ్ఞానోత్తర కాల భావి కించిత్ అనుష్ఠేయం భవతి. అనుష్ఠేయం భవతి. సో అయితే ఇంకొకటి ఉంది. ఇప్పుడు అగ్నిహోత్ర కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిహోత్ర కర్మ చేయాలి అనేటటువంటి అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి పుట్టింది. వేదంలో చెప్పింది కాబట్టి వేదము అగ్నిహోత్రము చేస్తే స్వర్గము లభించును అని ఒక కర్మ విధించింది కాబట్టి తెలిసింది. అలాగే మరి అదే వేదము నా జాయతే ఇత్యాది ఆత్మస్వరూప విధి కూడా చెప్తున్నది కదా. ఇక్కడ చూసాం కదా, కఠోపనిషత్తు నుంచి 2 మంత్రాలు వచ్చాయి. కఠోపనిషత్తు అంటే వేదమే, భగవద్గీత అంటే వేదమే, వేదము యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. 2 మంత్రాలు చెప్పారు కఠోపనిషత్తు నుంచి. నా జాయతే నా మ్రియతే వా కదాచిత్ అంటూ. అది కూడా మరి ఆత్మస్వరూపానికి చెప్పిన జ్ఞానం కూడా అదే వేదం నుంచి వస్తుంది కదా, వచ్చింది. నా జాయతే ఇత్యాది ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తర కాల భావి. ఈ జ్ఞానము తెలుసుకున్నవాడు కించిత్ అనుష్ఠేయం, ఎవడో ఒకటి తెలుసుకున్నాడు, ఇది తెలుసుకుని అనుష్ఠేయం చేస్తున్నాడు. అతను చేసే అనుష్ఠేయము పైన కర్త అహం మమ కర్తవ్యం అనేవాడు చేసే అనుష్ఠేయంలా ఉండదు. అంతే కదా. నా జాయతే మ్రియతైవాలో నువ్వు ఆత్మస్వరూపము కాదు, నువ్వు కర్త కాదు, నువ్వు భోక్త కాదు అని చెప్తోంది వేదం. ఆ మాట మనము పరిశీలనకు పెట్టామనుకోండి, ఈ మాట కరెక్టే కదా, వేదం చెప్తోందిగా, ఈ మాట కరెక్ట్ గానే ఉన్నట్టుంది. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తోంది. నేను ఈ జీవితంలో ఇక్కడ దాకా వచ్చానంటే నేను చేసుకున్నట్టు అనిపించట్లేదు. వెనక్కి తిరిగి చూస్తే ఏదో టైంకి అవన్నీ అలా జరిగిపోయాయి. ఆ టైంకి ఆ క్రియలు నా చుట్టూ జరుగుతూ ఉన్నాయి, నేను చేస్తున్నాను అనిపిస్తోందే. కానీ నిజంగా ఆలోచిస్తే నాకేదో కాలేజీలో సీట్ వచ్చింది. నాకు కాలేజీలో సీట్ రావడానికి నా ప్రమేయం ఎంత ఉన్నది? ఓకే, కష్టపడి చదివాను. మరి కష్టపడి చదివానంటే మా నాన్న ఆయన కష్టపడి సంపాదించి ఆ పుస్తకాలు నా ముందు పెట్టాడు కాబట్టి నేను చదివాను. ఇంకొకడు ఉన్నాడు నా వయస్కుడు, వాళ్ళ ఇంట్లో పెట్టలేదు, ఆ పుస్తకాలు తెచ్చి పెట్టలేదు, అతను చదవలేదు. మరి ఇందులో నేను చేసుకున్నది ఏముంది?
నాకు ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి నా ముందు ఆ పుస్తకాలు అవి పెట్టి నన్ను ఆ స్కూల్లో చేర్పించి ఆ ట్యూషన్కి పంపిస్తే అప్పుడు కదా నేను చదివాను. మరి ఇంకెందులో నా కర్తృత్వం ఎంత ఉంది? ఒకవేళ ఉన్న 1% అంత తక్కువ ఉంది. ఇలా ఆలోచించామనుకోండి, తెలుస్తూనే ఉందిగా నేను కర్తను కాదని. చాలా కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. నా ప్రమేయం చాలా తక్కువ. మేబీ లెస్ దాన్ 1% 1% కూడా కాదేమో. 0.00001% అయి ఉంటుంది నా ప్రమేయం. 99.99% ఆ టైంకి అవన్నీ అలా వచ్చి ఏర్పాటు ప్రారంభం. ఆ ప్రారంభం అలా ఉంది. నా ప్రారంభం అలా ఉంది కాబట్టి ఆ టైంకి అలా వస్తూ ఉన్నాయి. జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా ఆ టైంకి కావాల్సిన ఏర్పాట్లు అలా జరుగుతూ ఉన్నాయి. నా ప్రమేయం చాలా తక్కువ ఉంది ఒకవేళ ఉన్నట్టు అని తెలుస్తూ ఉంది. అని తెలుసుకుని ఈ వాక్యాన్ని పరిశీలించి, వేదంలో మంత్రాన్ని పరిశీలించి, నా జాయతే మంత్రాన్ని పరిశీలించి, నేను కర్తను కాదు అనే అభిప్రాయము మనసులో స్థిరపడుతున్నది. మరి అటువంటి వాని యొక్క పర్స్పెక్టివ్ కర్త అహం మమ కర్తవ్యం అనేటటువంటి వాని పర్స్పెక్టివ్ రెండు డిఫరెంట్ అని చెప్తున్నారు. చదువుదాం. కింటూ అలా ఉండదు. ఈ నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనే వాక్యాన్ని పరిశీలించేవాని పర్స్పెక్టివ్ అగ్నిహోత్రాది కర్మలు చేసి స్వర్గానికి పోవాలనుకునే వాని పర్స్పెక్టివ్ లా ఉండదు అసలు. రెండు ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఒక కాలంలో ఉండవు. మీకు జీవితంలో కాసేపు అలా అనిపించి కాసేపు ఇలా అనిపించచ్చేమో, ఎందుకంటే మనం డిసైడ్ అవ్వలేకపోతున్నాం అటా ఇటా అన్నది. అలా ఉండొచ్చు. కానీ ఒకే కాలంలో రెండు అయితే ఉండవు. ఐదర్ నేను కర్తను కాదు, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అనే పర్స్పెక్టివ్ అయినా ఉంటుంది. లేదు నేనే కర్తను, నేనే చేసుకోవాలి, నేనే చేసుకుని నేనే సాధించుకుని నేనే అనుభవించాలి అనే పర్స్పెక్టివ్ అయినా ఉంటుంది. కానీ ఒకే క్షణంలో రెండు పర్స్పెక్టివ్లు అయితే ఉండవు. అదే చెప్తున్నారు. కింతు నాహం కర్త నాహం కర్త నాహం భోక్త నాహం భోక్త ఇత్యాది ఆత్మ ఏకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్. ఇత్యాది ఆత్మ ఏకత్వ ఆత్మైకత్వ ఇత్యాది ఆత్మ ఏకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్. ఇత్యాద్యాత్మైకత్వాకర్తృత్వాది విషయ జ్ఞానాత్. ఇత్యాద్యాత్మైకత్వాకర్తృత్వాది విషయ జ్ఞానాత్. అన్యత్ న ఉత్పద్యతే. అన్యత్ న ఉత్పద్యతే ఇతి. ఇతి ఏషః విశేషః ఉపపద్యతే. ఇతి ఏషః విశేషః ఉపపద్యతే. మరి నేను నా జాయతే మ్రియతే వా కదాచిత్ హన్యమానే శరీరే నా హన్యతే అనేటటువంటి మంత్రాన్ని పరిశీలించిన వాడు నా అహం కర్త నా అహం భోక్త అంతకంటే వేరైనటువంటి భావము అతని మనసులో పుట్టే అవకాశమే లేదు అంటున్నారు. అన్యత్ నా ఉత్పద్యతే. నా అహం కర్త నా అహం భోక్త అనే ఆ విచారం నుంచి అదే వస్తుంది కంక్లూషన్. ఇత్యాది ఆత్మ ఏకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానం. అంటే ముందు చెప్పారు ఆత్మ అవినాశనము, ఆత్మ ఏకము, ఆత్మ అద్వయము, ఆత్మ నిత్యము, అవ్యయము, అజము అని చెప్తున్నారుగా. వాటికంటే భిన్నమైనటువంటి అభిప్రాయము మనసులో ఏర్పడదు కదా. వాటికంటే అన్యత్, అది పంచమి విభక్తిలో ఉంది. ఆ పెద్ద సమస్త పదం పంచమి విభక్తిలో ఉంది. అంటే దానికంటే ఇత్యాది ఆత్మ ఏకత్వ అకర్తృత్వ ఆది విషయ జ్ఞానాత్. ఆ జ్ఞానాత్ అనేది పంచమిలో ఉంది. సో జ్ఞానాత్ అన్యత్, ఆ జ్ఞానము కంటే భిన్నమైనటువంటి అభిప్రాయము నా ఉత్పద్యతే. అతని మనసులో వేరొక అభిప్రాయం ఉండదు కదా. ఇటు ఈ విధముగా ఏషః విశేషః ఉపపద్యతే. ఈ విధముగా అక్కడ రెండు మార్గాలని చెప్తున్నాడు. నేను కర్తను అనుకునేవాడికి కర్మలు, నేను కర్తను కాదు అనుకునేవాడికి జ్ఞాన మార్గము అని చెప్తున్నారు. సో ఆ మీమాంసకుని యొక్క ఏమంటారు, ఒక టెక్నికల్ డౌట్లు ఎవరిచ్చాడు. కర్మ అజ్ఞానికే చెప్పారు, జ్ఞానము అజ్ఞానికే చెప్పారు కదా. మరేమో ఒకళ్ళకేమో కర్మయోగం అని, ఇంకొకళ్ళకేమో జ్ఞానయోగం అని ఎందుకు చెప్తున్నారు? అయితే ఇక్కడ మనము విభజన కంటే నాకు మనసుకి చాలా నచ్చే పాయింట్, అండ్ భగవద్గీతలో చాలా స్ట్రెస్ రాబోతోంది. 30వ శ్లోకం నుంచే టాపిక్ కర్మకి వెళ్తుంది, కర్మ ఎలా చేయాలి అని. అక్కడికి వచ్చేసరికి ఆ కర్మ, అందుకనే కర్మలు చేయకని కర్మ ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయమంటున్నారు. అక్కడ రికన్సిలియేషన్.
కర్మకాండకు జ్ఞానకాండకు రికన్సిలియేషన్ ఎలా పట్టుకొస్తున్నారంటే భగవద్గీతలో కర్మలు చేయి కానీ కర్మ ఎలా ఉండాలి? మన మనస్సును నేను కర్త కాదు అనే అభిప్రాయమును ఆకళింపు చేసుకునేందుకు డైరెక్షన్ లో ఉండాలి కర్మలు. నాలో కర్తృత్వ భావమును పెంపొందించేలా ఉండకూడదు కర్మలు. కర్మలో ఒక ప్రాబ్లం ఉంది. కర్మలు చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలన్నటువంటి తపన పెరిగిపోతుంది. ఈరోజు ఇది, రేపు ఇది, అయ్యో ఇంకా ఏదో మనకి మిగిలిపోయిందేమో, ఆ స్వర్గంలో సీటు ఇంకా ఎప్పటికీ రాదేమో మనకి, లేకపోతే కొన్ని స్వర్గం అక్కర్లేదు, ఇక్కడ ఉండంగానే భోగాలు, ఇంకొంచెం కష్టపడి పనిచేసేసి ఇంకొంచెం డబ్బు సంపాదించేస్తే ఇంకొంచెం భోగాలు అనుభవించేయచ్చేమో, నా తర్వాత వాళ్ళు, నేనే కాదు నా తర్వాత వాళ్ళు కూడా, తరాల వాళ్ళు కూడా భోగాలు అనుభవించేయచ్చేమో అని ఆ కర్మలో ఒక న్యాచురల్ అటాచ్మెంట్ డెవలప్ అయిపోతుంది, పెరిగిపోతుంది. కరడు కట్టేసిన కర్తృత్వంలో తయారై కూర్చుంటుంది. కర్మలో ఆ ప్రాబ్లం ఉంది, అది గ్రహించమని ఇన్స్ట్రక్షన్. కర్మను మనసు చిత్తశుద్ధికి వేసి నడిపించేటట్టు ఉండాలి. కర్మ ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మ చేస్తేనే చిత్తశుద్ధికి అనుకూలంగా ఉంటుంది కర్మ. కర్మ ఫలముతో కర్మ చేస్తే చిత్తశుద్ధికి అనుకూలించదు. ఏ కర్మ అయినా సరే, అది వైదిక కర్మ అవ్వచ్చు, లౌకిక కర్మ అవ్వచ్చు. కర్మఫలము మీద ఆసక్తితో చేస్తే అది చిత్తశుద్ధికి తోడ్పడదు. చిత్తశుద్ధికి తోడ్పడాలి అంటే కర్మఫలం మీద ఆసక్తి వదిలేసి కర్మ చేయాలి, అది కర్మయోగం. అందుకని ఒక కర్మను జ్ఞానం వైపు, మనిషిని జ్ఞానం వైపుకు నడిపించేలా ఉండడానికి కర్మయోగము, ఆల్రెడీ అది అర్థమైన వాడికి జ్ఞానయోగము అనే విభజన చెప్తున్నారు ఇక్కడ అని అభిప్రాయం. అది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన గీతలో. అది దానికే వస్తోంది కదా, మెల్లమెల్లగా అటే వెళ్తోంది ఆర్గ్యుమెంట్. ఎక్కడున్నాము? కర్త ఉపపద్య యహ పునః ఉపపద్యతే పునః కర్తా అహం ఇతి వేత్తి ఆత్మానం తస్య మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్. ఎవరైతే కర్తా అహం అని నమ్ముతాడో, కర్తా అహం ఇది ఆత్మానం వేత్తి అని తన స్వరూపము, తనను తాను కర్తగా తెలుసుకుంటాడో, తస్య అతనికి మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్. నేను కర్తను అనుకుంటే ఇది నా కర్తవ్యము అనే భావము గ్యారంటీగా ఉంటుంది. నేను కర్తను కానీ నా కర్తవ్యం ఏమీ లేదు అనేటటువంటి పర్స్పెక్టివ్ ఇంపాసిబుల్, అది సాధ్యమే కాదు. నేను కర్తనైతే నేను చేయాల్సిన పని ఏదో ఉంటుంది. కర్త అహం మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి స్యాత్, అది గ్యారంటీగా ఉంటుంది. తదపేక్షయా సహ అధిక్రియతే ఇతి తం ప్రతి కర్మాణి. సో ఆ తదపేక్ష, అటువంటి నిశ్చయము, బుద్ధి నిశ్చయము ఉన్నవానికి అతడు సహ అధిక్రియతే, అతడు అధికారి. దేనికి అధికారి? ప్రతి కర్మాణి ప్రతి అధికారి. తం కర్మాణి ప్రతి అధిక్రియతే, అతనికి కర్మలయందు అధికారం. అక్కడ 47th శ్లోకంలో కర్మణ్యేవ అధికార అంటే ఇది అర్థం. కర్త అహం అనే భావము నీ మనసులో ఉంది, అందుకుని నీకు కర్మయందే అధికారం అంటున్నాడు. అక్కడ కర్మణి ఏవ అధికార అంటున్నాడు అక్కడికి వచ్చేసరికి. దానికి రీజన్ ఇది. ఎవరికైతే కర్త అహం అన్న బుద్ధి ఉంటుందో ఆ మనిషికి ఇది నా కర్తవ్యము అనే బుద్ధి గ్యారంటీగా ఉంటుంది. ఆ నిశ్చయము ఉంది కాబట్టి కర్మణి ఏవ అధికార, అందుకని నీకు కర్మయందే అధికారము కానీ జ్ఞానము యందు అధికారము కాదు అని కృష్ణుడి ముందు చెప్పబోతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. సంప్రతి, అతనికి సహా అధిక్రియతే, తదపేక్షయా సహా అధిక్రియతే ఇది సంప్రతి కర్మాణి. ఆ బుద్ధి నిశ్చయము నుంచి వచ్చినటువంటి యోగ్యత ఏమిటి? కర్మలయందు యోగ్యత, అంటే కామ్య కర్మలయందు యోగ్యత అక్కడి నుంచి వచ్చింది. మరి అతని పరిస్థితి ఏమిటి? సచ అవిద్వాన్, అతడు అవిద్వాంసుడు. అంటే కామ్యకర్మలు చేస్తుంటే మనము అవిద్వాంసులు అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే కామ్యకర్మలు చేసినప్పుడల్లా ఈ పాయింట్ గుర్తు రావాలి మనసులో. అవి కామ్యకర్మలు చేస్తుంటే గీత
ఆ విద్వాంసుడు నువ్వు అని తెలుపుతోంది. సో కామ్యకర్మల యొక్క పర్సంటేజ్ మనం తగ్గించుకోవాలి జీవితంలో అనేటటువంటి పాయింట్ ఆ కామ్యకర్మ చుట్టుపక్కలకి వెళ్ళినప్పుడల్లా గుర్తు రావాలి. సచ అవిద్వాన్. ఎందుకు అతడు అవిద్వాంసుడు? ఉభౌ తౌ న విజానీతః ఇతి వచనాత్. ఉభౌ తౌ న విజానీతః ఇతి వచనాత్. నేను కర్తను అన్నవాడు తెలుసుకోలేదు. క్రియయందు నేను కర్మను అంటే ఆ కర్మఫలమును సిద్ధించువాడను నేను, సిద్ధించుకొని వాడను నేను, అలా అన్నా కూడా తెలుసుకోలేదు. నేను కర్త నేను భోక్త అనుకుని ఇద్దరు కూడా తెలుసుకోలేదు కదా, అందుకని ఇద్దరు అవిద్వాంసుడు. అందుకని కర్తాహం అనే ఫీలింగ్ ఉండి కామ్యకర్మలు చేయడానికి వెళ్ళిన వాడు అవిద్వాంసుడు. ఆ వచనం వలన విశేషితస్య చ విదుషః కర్మాక్షేపవచనాత్. విదుషః కర్మాక్షేపవచనాత్. కథం స పురుషః ఇతి. కథం స పురుషః ఇతి. దానికంటే భిన్నముగా పైన డిఫరెన్స్ లేదని కదా, జ్ఞానికి జ్ఞానం లేని వానికి డిఫరెన్స్ లేదని తేలుతోందని కదా పూర్వపక్షము, అది కంక్లూడ్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ విదుషునికైతే కర్మాక్షేప వచనం ఉన్నది. అందుకనే విద్వాంసుని కి సంబంధించి కర్మను ఆక్షేపించే వచనం ఉన్నది, అంటే కర్మను నిరాకరించే వచనం ఉన్నది. ఏమిటది? కథం పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఏ విధంగా అటువంటి పురుషుడు అంటే ఆత్మస్వరూపమును తెలుసుకున్న పురుషుడు వ్యక్తి ఏ విధముగా కర్మ ఒక క్రియకు కర్త అవుతాడు? కం ఘాతయతి హంతికం. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ కర్త అవ్వడు. ఆ వచనము అందుకు వచ్చినది అని ఆ విభాగాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తస్మాత్ విశేషితస్య అవిక్రియాత్మదర్శినః విదుషః ముముక్షోశ్చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. ఇద్దరికి ఇద్దరు సర్వకర్మ సన్యాసమునకు యోగ్యులు. ఎవరు? ఒకడు విద్వాంసుడు, రెండు ముముక్షువు. ముముక్షోహ చ అంటున్నారు. రెండు షష్ఠి విభక్తులే. విద్వాంసునకు మరియు ముముక్షువునకు. ముముక్షు అంటే ఎవరు? నాకు ఈ వేదం చెప్తున్న మాట, ఉపనిషత్తులు చెప్తున్న మాట అంటే కరెక్ట్ గానే అనిపిస్తోంది. ఇది పరిశీలిస్తే దుఃఖము నుంచి కంప్లీట్ గా విముక్తి కలిగే అవకాశం ఉన్నది. సో నేను ఇది పరిశీలించి దీన్ని ఆచరణలో పెట్టుకుంటాను అని వివేకము, వైరాగ్యము, శమదమాది షట్సంపత్తి, ముముక్షత్వం, ఆ మార్గములో ఉన్న వాడికి మళ్ళీ విద్వాంసునకు, వీళ్ళిద్దరికీ కూడా ఎందుకు అవిక్రియ ఆత్మదర్శినః విదుషః. వీళ్ళిద్దరూ కూడా అవిక్రియమైనటువంటి ఆత్మను తెలుసుకుని ఇద్దరు తెలుసుకున్నారు లేదా తెలుసుకునే ఇంట్రెస్ట్ అండ్ సిన్సియారిటీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి కర్తృత్వము ఉండదు. వాళ్ళిద్దరికి కూడా నేను కర్తను కాను అని క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఒకరికి క్లియర్ గా అనుభవంలో ఉంది, ఇంకొకరికి ఇంకా అనుభవంలో లేదు, కానీ ఆ మాట బాగా పట్టుకుంది. ఇది కరెక్ట్, బుద్ధి నిశ్చయంలో అదే ఉన్నది, నేను కర్తను కాను. అది ముముక్షు. వాళ్ళిద్దరికి కూడా సర్వకర్మ సన్యాస ఏవ అధికార. సర్వకర్మ సన్యాసము నందే అధికారం. ఇక సర్వకర్మ సన్యాసము అంటే ఫిజికల్ సన్యాసం కాదు. ఫిజికల్ గా సన్యాసము ప్రారంధానుసారం. ప్రారంభంలో ఫిజికల్ గా సన్యాసం ఉంటే ఎక్కడికో ఆశ్రమానికి వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అది కాదు చెప్తుంది. మానసికంగా సన్యాసం. ఇప్పుడు ఇంట్లో పెద్ద బీరువా ఉంది ఎగ్జాంపుల్, ఆ బీరువాన్ని త్యాగం చేయాలనుకోండి. బీరువాన్ని త్యాగం చేయడం అంటే ఏంటి? ఏదో నలుగురు మనుషుల్ని పట్టుకొచ్చి బీరువా మోయించి బయటికి తీసుకెళ్లి ఎవరి చేతిలోనే పెట్టడమా? కాదు. ఆ బీరువా నాది కాదు అనే భావము మనస్సులో నిశ్చయించుకుంది, అనే బుద్ధి నిశ్చయం కలుగుతాయి. బీరువా ఉన్నదైతే ఉన్నది, అందులో ఏదో నేను నా జీవితంలో పోగైన వస్తువులలో ధనము ఏదో ఉండుంటుంది, కానీ అది నాది కాదు, ఎవరిది కాదు, అది ఆ పరమాత్మకు చెందినటువంటిదే అనేటటువంటి మానసికమైనటువంటి సన్యాసము సర్వకర్మ సన్యాసం. అంటే చిత్తత్యాగ ఏవ కర్మ సన్యాస అంటారు. చిత్తత్యాగమే మనస్సులో మానసికంగా సన్యాసం చేయడమే వస్తుంది. మనసా సన్యాస్యాస్తే అని శ్లోకం కూడా వస్తుంది ఇక్కడ. సో మానసికంగా సన్యాసం చేయాలి. ఫిజికల్ గా బయట ఏదో ఓ గ్రూపుని చేరి సన్యాసం పుచ్చుకోవడం కాదు. అలా ప్రారంభంలో అలా ఉంటే అలా జరుగుతుంది, లేకపోతే జరగదు. అది ప్రారంభానుసారం వచ్చేదే కానీ అది సన్యాసం అనిపించుకోదు.
మానసికంగా చేసే సన్యాసమే సన్యాసం. మానసికంగా సన్యాసం చేసిన తర్వాత ఫిజికల్ గా చేస్తే చేశారు, లేకపోతే లేదు. చేసినా చేయకపోయినా ఒకటే. అది ప్రారంభానుసారము అది జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఏ పనులు జరగాలని రాసిపెట్టి ఉందో దానిని బట్టి అది జరుగుతుంది. అంతేనే కానీ ఫిజికల్ సన్యాసము డజంట్ డిఫైన్ సన్యాసము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని విద్వాంసునకు ముముక్షునకు ఇద్దరికి కూడా సర్వకర్మ సన్యాసము నందే అధికారము. అక్కడ అర్జునుడు ఇంకా ఈ స్టేట్ ఆఫ్ మైండ్ కి రాలేదు. అర్జునుడు నేను కర్తను అనే భావంలో ఉన్నాడు. సో అందుకని అర్జునునికి కర్మణి ఏవ అధికార, నీకు కర్మ అందే అధికారం అని చెప్పబోతున్నాడు. కానీ కర్మను ఎలా చేయమంటున్నాడు? మా కర్మ ఫల హేతు భూహు మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్తున్నాడు. నీకు అధికారం లేదు, దేని యందు లేదు, ఫలం నందు అధికారం లేదు. నీకు కర్మ యందే అధికారం. నువ్వు కర్తవు కదా, నువ్వు కర్మ చేయి. కానీ ఎలా చేయాలి? ఫలము మీద ఆసక్తి వదిలేసి చేస్తే ఆ కర్మ చిత్తశుద్ధికి తోడ్పడును అనే భావంతో అక్కడ 47వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. వస్తాం ఇంకా అక్కడికి, త్వరలోనే వస్తాం. సో ఫైనల్లీ ఏం తేల్చారు? విద్వాంసునకు ముముక్షునకు సర్వకర్మ సన్యాసమే వేదము చెప్తున్నది. భగవద్గీత అయితే గ్యారంటీగా అదే చెప్తున్నది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాము. అతయేవ భగవాన్ నారాయణ అతయేవ భగవాన్ నారాయణః సాంఖ్యాన్ విదుషః. సాంఖ్యాన్ విదుషః. అందుకనే నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు విదుషునకు సాంఖ్యము, విదుషునకు సాంఖ్యయోగం అన్న. అవిదుషః చ కర్మణి కర్మిణః. అవిదుషః కర్మణి ప్రవిభజ్య ద్వే నిష్టే గ్రాహయతి. ప్రవిభజ్య ద్వే నిష్టే గ్రాహయతి. సో 2 నిష్టలు చెప్తున్నాడు భగవంతుడు. విద్వాంసునకు ముముక్షువునకు సాంఖ్యయోగము, అవిద్వాంసునకు కర్మయోగము అనే 2 నిష్టలు చెప్తున్నాడు. అదే మరి చెప్తూనే ఆ శ్లోకం వచ్చినది. జ్ఞానయోగేన చదువుదాము. జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేణ యోగినాం ఇది. కర్మయోగేన యోగినాం ఇది. అయితే మనకి అది నమ్మడానికి తేలిగ్గా ఉండదని ఆయనకి తెలుసు. ఇది ఎవరు నమ్మరని ఆయనకి తెలుసు. వస్తుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో పూర్వపక్షం నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని మళ్ళీ మీమాంసకుడు డైరెక్ట్ గా చెప్తున్నాను, నువ్వు చెప్పేది నాకు నచ్చట్లేదు అంట. సో కానీ ఇదే విభాగము ఉపనిషత్తులు అన్నిటిలోనూ ఉన్నది అని చెప్పడానికి ఇంకొన్ని స్టేట్మెంట్స్ అక్కడ కింద ఆయన ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. తథాచ పుత్రాయ ఆహ భగవాన్ వ్యాసః. తథాచ క్రియాపదశ్చైవ తథాచ పుత్రాయ ఆహ. తథాచ పుత్రాయః భగవాన్ వ్యాసః. భగవాన్ వ్యాసః. సో వ్యాస భగవానుడు అతని పుత్రుడైన వానికి సుతుడిని సంబోధించి ఇదే విషయం చెప్పాడు. ద్వావిమావథ పంథానౌ. ద్వావిమావథ పంథానౌ. ద్వావిమౌ అథ పంథానౌ అంటే అక్కడ 2 మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. మనకి వేరే చోట ఉపనిషత్తులో ఎక్కడో 2 పక్షులు ఉంటాయి చెట్ల మీద. ఒక పక్షి చూస్తూ ఉంటుంది, ఒక పక్షి బిజీగా పనిలో ఉంటుంది. అక్కడ కూడా రెండు మార్గాలు ఉన్నాయని చెప్పడానికి వచ్చినటువంటి రూపకం. వ్యాసుడు కూడా ఇదే చెప్పాడు. మహాభారతంలో శాంతి పర్వంలో ఇదే మాట చెప్పాడు అని అక్కడి నుంచి ఓ చిన్న కొటేషన్. తథాచ క్రియాపతశ్చైవ పురస్తాత్. క్రియాపదశ్చైవ పురస్తాత్. పశ్చాత్ సన్యాసశ్చ. పశ్చాత్ సన్యాసశ్చ. తైత్రీయంలో కూడా ఉంది ఈ మాట. ముందు క్రియాపథము, తర్వాత సన్యాసము. అక్కడ క్రియాపథము అంటే మనం అదిగో కర్మలకి లైసెన్స్ ఇచ్చేసారు అనుకోబడుతుంటో, అక్కడ క్రియాపథము అంటే కర్మయోగం. అంటే కామ్య కర్మలకు లైసెన్స్ లేదు, ఫలాసక్తి లేకుండా చేసే కర్మలే. ముందు క్రియాపథము, తర్వాత సన్యాసం. అంటే ముందు కర్మయోగం చేస్తే కొన్నాళ్ళు, అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి కొన్నాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటే చిత్తశుద్ధి కలిగి అప్పుడు మనసు సన్యాసమునకు రెడీ అవుతుంది. అంటే మానసిక సన్యాసమునకు మనసు యోగ్యతను సంపాదించుకుంటుంది. సో క్రియాపదశ్చైవ పురస్తాత్, ముందు క్రియాపదము, పశ్చాత్ సన్యాసశ్చ, తర్వాత సన్యాసము అని తైత్రీయంలో చెప్పి ఉన్నది. ఏతమేవ విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్. పునః పునః దర్శయిష్యతి భగవాన్. ఈ విభాగం మన వెంటాడుతూనే ఉంటుంది భగవద్గీత చదివిన నాళ్ళు.
ఎందుకంటే ఇందులో పునః దర్శయిష్యతి భగవాన్ శ్రీకృష్ణుడు మళ్ళీ మళ్ళీ ఈ విభాగాన్ని చూపిస్తూనే ఉంటాడు. నీకు 18 చాప్టర్లు అయ్యేదాకా ఈ మాట అయితే మనని వెంటాడుతూనే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఇంకో 2 శ్లోకాల ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు. అతత్వవిద్ అహంకార విమూఢాత్మ అతత్వ విదహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. సో అహంకార విమూఢాత్మ, అతత్వవిత్ అంటే తత్వమును ఎరగని వాడు, అవిద్వాంసుడికి అహంకారం ఉంటుంది. అహంకారం అంటే అదిదో ఇక్కడ నెగిటివ్ సెన్స్, అహం భావము చెప్పట్లేదు. సంస్కృతంలో అహంకారం అంటే, తెలుగులో అహంకారం అంటే అహం భావం, ఇగోయిజం. కానీ సంస్కృతంలో అహంకారం అంటే అహం కరోతి, నేను కర్తను అనే భావం. జస్ట్ సింపుల్ నేను కర్తను, దానికి అహంకారం అని పేరు. తెలుగులో అహంకారం అంటే కొంచెం నెగిటివ్ సెన్స్ లో వచ్చేసింది మీనింగ్, అహం భావమైంది. అహం భావము కాదు ఇక్కడ. అహంకారం అంటే నేను కర్త, అహం కర్త ఇది అహంకార. సో అహంకార విమూఢాత్మ, విమూఢుడు అంటే అహంకర్త అనేది భ్రాంతి, అహంకర్త అనేది సత్యం కాదు. అహంకర్త ఇస్ ఎ భ్రాంతి, భ్రమ. అందుకని విమూఢాత్మ. ఏమనుకుంటాడు? కర్త అహమితి మన్యతే, నేను కర్తనని అనుకుంటాడు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ తత్వవిత్తు నా అహం కరోమి ఇది, నా అహం కరోమి ఇతి, అది 3వ చాప్టర్లో ఈ శ్లోకం వస్తుంది. అతత్వవిత్ అంటే విద్వాంసుడు కర్త అహం అనుకుంటాడు, కానీ విద్వాంసుడికి మాత్రం కనిపిస్తూ ఉంటుంది నేను కర్తను కాదు అని. ఈ విద్వాంసులు అవ్వాలంటే మళ్ళీ ఈ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ ఉండాలి. విద్వాంసులు అవ్వాలంటే అదేదో పెద్ద దాన్ని ఏమంటారు, కుర్చీ ఏదో సంపాదించేయక్కర్లేదు, సర్టిఫికెట్. జస్ట్ మన జీవితాన్ని పరిశీలించి ఇప్పటిదాకా మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, క్రియల్లో పట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 99.99% నేను ఫలానా ఇంట్లో పుట్టానండి, ఫలానా చోట పుట్టాను, అందులో నేను చేసుకున్నది ఏముంది? పుట్టాను అంతే, ప్రారంభము అలా పుట్టాను. సో మరి మళ్ళీ నేను చేసుకున్నది అనడం ఏమిటి? అసలు నేను చేసుకున్నది ఏం లేదు. నేను పుట్టాను కాబట్టి నాకు ఇన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి కాబట్టి నా జీవితం ఈరోజు ఇలా ఉన్నది. సో ఆ పరిశీలన కావాలి అంతే. అది పరిశీలన చేస్తే తెలుస్తూ ఉంటుంది, పట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కర్తలు మనము కాదు. 99.99% ఆఫ్ ద టైం మనం కర్తలు కానే కాదు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, థింగ్స్ ఆర్ నాట్ బీయింగ్ డన్ అని మనకు తెలుస్తూనే ఉంటుంది. అది తెలుసుకోమని ఈ విభాగవచనం అలా చెప్తూనే ఉంటారు భగవద్గీతలో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇతి తథాచ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే ఇత్యాది. సో అదే మళ్ళీ భగవంతుడు పునః దర్శయిష్యతి. ఎన్నో సార్లు వస్తుంది భగవద్గీతలో. కావాలంటే ఒక చోట మీరు కౌంట్ చేసి పెట్టుకోవచ్చు. కొన్నాళ్ళు ఏకం కౌంట్ చేయడం మానేస్తారు. ఎందుకంటే ప్రతి 6 డజన్ శ్లోకాలకి ఈ మాట వస్తుంది, ప్రతి డజన్ శ్లోకాలకి ఈ మాట వస్తుంది, ప్రతి చాప్టర్ లోనూ ఈ మాట వస్తుంది. అలా వస్తూనే ఉంటుంది ఈ మాట, ఈ విభాగం యొక్క మాట. ఇదైతే మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ మాట చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాట, కానీ ఎంతకీ మనసుకి ఎక్కనటువంటి మాట అందుకని మళ్ళీ చెప్తాడు. పైగా సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తాయి. సన్యాసం అంటే ఫిజికల్ సన్యాసం కాదు, ఇది కూడా మనం చాలా క్లియర్ గా పెట్టుకోవాలి మనసులో. ఫిజికల్ సన్యాసం డజంట్ ఇండికేట్ ఎనీథింగ్. ఫిజికల్ సన్యాసం ఇస్ జస్ట్ ఇన్సిడెంటల్. ప్రకృతి యొక్క ప్రవాహంలో అది ఇన్సిడెంటల్. ఫిజికల్ సన్యాసం ప్రారంభము అంటాం. ఇంపార్టెంట్ ఏంటి అంటే మానసిక సన్యాసం. మనసా సన్యాస్తే, మనస్సులో అటాచ్మెంట్స్ వదిలేశారు సన్యాసం. ఇక్కడ దాకా అయిన తర్వాత ఇంకొక బ్రహ్మాండమైన పారాగ్రాఫ్ మళ్ళీ ఈ మీమాంసకులకు ఇది నచ్చట్లేదు ఈ మాట. ఆ పూర్వపక్షం చదివేసి ఆపి మళ్ళీ సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం. తత్ర కేచిత్ పండితం మన్యాహ వదంతి జన్మాది షడ్భావ విక్రియారహిత అవిక్రియః అకర్త ఏకః అహమాత్మా ఇతి న కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే.
न कस्यचित् ज्ञानम् उत्पद्यते यस्मिन् सति यस्मिन् सति सर्वकर्म సన్యాసః ఉపదిశ్యతే. सर्वकर्मसन्न्यासः उपदिश्यते. సో మన అందరిలాగే ఇక్కడ మీమాంసకుడు కూడా అంటున్నాడు, అయ్యా మీరేదో సర్వకర్మ సన్యాసం అని చెప్పేస్తున్నారు, ఆ సర్వకర్మ సన్యాసమే విధించబడినది విద్వాంసునకు అని మీరు చెప్పేస్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి విద్వాంసునకు ఉండే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఆత్మ జన్మాది షడ్భావ విక్రియారహితము, అవిక్రియము, అకర్త, ఏకము, అద్వితీయము, నేనే ఆత్మను అనే జ్ఞానము అనే ఎక్స్పీరియన్స్ నాకు కస్యచిత్ జ్ఞానం ఉపపద్యతే, అది ఎవరికి లేదు. అటువంటిది ఎలా ఉంటుంది? అటువంటిది ఎవరికి ఉండదు. అందరికీ నేను పుట్టాను నేను చనిపోతాననే అభిప్రాయం ఉంటుంది, అభిప్రాయం కాదు అనుభవం ఉంటుంది. కానీ ఎవరికి ఉందయ్యా నువ్వు చెప్పిన అనుభవం అంటున్నాడు అని కొంతమంది మీమాంసకుల యొక్క మెయిన్ అపోజిషన్. చెప్తున్నది ఏదో థియరీలో బాగానే ఉంది కానీ ఇన్ ప్రాక్టికల్ ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. నేను అద్వయమైన ఆత్మననే ఎక్స్పీరియన్స్ ఎవరికున్నది? ఎవరికి లేదు. అందుకని సర్వకర్మ సన్యాసము ఎవరికి విధించలేదు. ఎలా విధిస్తారు? నేను అవిక్రియ ఆత్మ, అద్వయ ఆత్మను అని తెలుసుకున్న వాడికి కదా సర్వకర్మ సన్యాసము. అది ఎవడు తెలుసుకున్నాడు? ఎవడు తెలుసుకోలేడు. అందుకని సర్వకర్మ సన్యాసం అనేది ఎవరికి లేదు అనేటటువంటిది మీమాంసకుల యొక్క పూర్వపక్షం. యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. ఆ జ్ఞానం వచ్చినప్పుడు కదా సర్వకర్మ సన్యాసము. ఆ జ్ఞానం మాకు ఎవరికి లేదు. మాకే కాదు, మాకు కనిపిస్తున్న వాళ్ళు ఎవరికి, మాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా అది లేదయ్యా. సో అందుకని మీరు చెప్తున్నటువంటి ఈ ప్రిన్సిపలే మేము ఒప్పుకోము అని మీమాంసకుల యొక్క పూర్వపక్షం. ఇక్కడ ఆపుదాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.